కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రానికి గత 11 సంవత్సరాల కాలంగా దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు నిధుల రూపంలో వచ్చిన సంగతి మనందరికి కూడా తెలిసిందే. అయితే ప్రతి రోజు కూడా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం కొరకైనా లేదంటే సంక్షేమం కోసమైనా కూడా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి నిధుల వరద పారుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే నిన్న జూలై 8వ తారీఖున కేంద్రం సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు సంబంధించినటువంటి అభివృద్ధి పనుల కొరకు 303,62 లక్షల రూపాయలను మంజూరు చేసింది. దానికోసం రక్షణ శాఖ మంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ 303 కోట్ల రూపాయలు దాదాపుగా 303,62 లక్షల రూపాయలు ఇవి పక్కదారి పట్టకుండా, ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గాని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో గాని నిధులు ఎప్పుడూ కూడా పక్కదారి పడుతున్నాయి. దేనికోసమైతే కేంద్రం నుంచి ఆ నిధులు ఇక్కడికి మంజూరు చేయబడ్డాయో ఆ పర్పస్ సర్వ్ అవ్వట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఎస్క్రో అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి ఆ ఎస్క్రో అకౌంట్ లోనే ఈ డబ్బులు వేయవలసిందిగా గతంలో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు అనేక సార్లు లేఖలు కూడా రాశారు. అయితే ఆ లేఖలకు స్పందించినటువంటి రక్షణ శాఖ ఇప్పుడు ఈ డబ్బుని కూడా ఎస్క్రో అకౌంట్ లో వేయబోతోంది. అయితే ఇది భూ పరిహారం కోసం కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బు. రాష్ట్రం తన వాటాగా కూడా కొంత డబ్బు జమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ వాటా జమ చేసిన తర్వాత ఈ రెండు నిధులు కలిసి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. అయితే ఇక్కడ కంటోన్మెంట్ పరిధిలో ఎలివేటెడ్ కారిడార్స్, అలాగే భూగర్భ మురుగు మంచినీటి సరఫరా కొరకు, మౌలిక వసతుల అభివృద్ధి కొరకు, నాలాల పునర్నిర్మాణం కొరకు, అంతర్గత రహదారుల అభివృద్ధి కొరకు ఈ కేంద్ర నిధులను వినియోగించనున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంక్షిస్తూ ప్రతి రోజు కూడా నిధులను అందజేస్తూనే ఉంది.